అందరికీ నమస్కారం. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో భాగంగా ఎవరైతే 4వ గ్యాస్ సిలిండర్ని బుక్ చేసుకుంటున్నారో వారందరికీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొచ్చిందండి. ఈ 4వ సిలిండర్ని బుక్ చేసుకుంటున్న వారు ఈ విధంగా మీరు బుక్ చేసుకున్నట్లయితే వారికి 24 గంటల్లోనే 870 రూపాయలు సబ్సిడీ డబ్బులు అయితే పడతాయి. ఈ రోజు ఉన్న రేటు ప్రకారం 930 రూపాయలు ఇచ్చి గ్యాస్ సిలిండర్ని బుక్ చేసుకుని రిసీవ్ చేసుకుంటే అందులో 870 రూపాయలు అయితే మన బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు జమ అవుతున్నాయి. మరి ఈ 4వ సిలిండర్ సబ్సిడీ డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్ లోకి పడాలి అంటే మీరు గ్యాస్ సిలిండర్ ఎలా బుక్ చేయాలి, అలాగే ఇప్పటి వరకు సబ్సిడీ డబ్బులు పడని వారు ఏం పనులు చేసుకుంటే ఈ సబ్సిడీ డబ్బులు మీకు పడతాయి, ఎవరికి డబ్బులు జమ కావు, ఎవరికి డబ్బులు జమ అవుతాయి, ఇలా వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో నేను మీ అందరికీ కూడా క్లారిటీగా చెప్తాను. సో దయచేసి ఈ వీడియోని ఈ 10 నిమిషాలు స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మన ఛానల్లో వస్తూ ఉంటాయండి, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. ఇక మన విషయానికి వచ్చినట్లయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్న వారందరికీ కూడా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. చెప్పినట్టుగానే మనకు 4 నెలలకు ఒక సిలిండర్ చొప్పున సంవత్సరానికి 3 సిలిండర్లు అయితే ఫ్రీగా ఇచ్చారు. మరి ఈ 3 సిలిండర్లు సంవత్సరం మొత్తంలో తీసుకున్న వారిలో కొంతమందికి మాత్రమే డబ్బులు అయితే పడ్డాయండి, మరి కొంతమందికి డబ్బులు అయితే పడలేదు. అందరికీ మొదటి సిలిండర్ డబ్బులు అయితే పడ్డాయి, కానీ 2వ సిలిండరు 3వ సిలిండర్ పంపిణీ చేసే టైంకి ఏమైందంటే ప్రభుత్వం కొన్ని కొత్త విధానాలు అయితే ప్రారంభించడం జరిగింది. మరి ఏ ప్రాబ్లం లేకుండా ఈ గ్యాస్ సిలిండర్ యొక్క సబ్సిడీ డబ్బులను మీరు తీసుకోవాలి అంటే కొన్ని అప్డేట్స్ అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుందండి. ముఖ్యంగా మీరు 4వ సిలిండర్ ని బుక్ చేసుకోవడానికి ముందుగా ఈ 3 పనులు చేశారో లేదో చెక్ చేసుకోండి. అందులో మొట్టమొదటిగా మీరు రేషన్ కార్డు కలిగి ఉండి ఈకేవైసీ అనేది ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. గ్యాస్ కనెక్షన్కి సంబంధించి ఈకేవైసీ అనేది వేరుగా ఉంటుంది, అలాగే రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ అనేది వేరుగా ఉంటుందండి, గమనించాలి. మరి రేషన్ కార్డు కలిగి ఉండి ఈకేవైసీ అనేది మీ కార్డు నెంబర్కి లింక్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి అంటే ముందుగా మీ అందరూ రేషన్ దుకాణాల దగ్గరకు అయితే వెళ్ళండి. అక్కడ ఈపీఓఎస్ మిషన్ అని ఉంటుందండి, అందులో ఈకేవైసీ ఆప్షన్ని సెలెక్ట్ చేసి మీ రేషన్ కార్డు నెంబర్ని ఎంటర్ చేస్తే మీ వేలి ముద్రనైతే అడుగుతుంది. సో మీరు ఫింగర్ ప్రింట్ వేసిన వెంటనే మీ రేషన్ కార్డుకి ఈకేవైసీ ఉందో లేదో అనేది తెలిసిపోతుందండి. రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒక్కళ్ళే వెళ్ళాలని రూల్ అయితే ఏం లేదు. సో ఎవరైనా సరే వేలి ముద్ర వేసి మీ రేషన్ దుకాణాల్లో ఈ ఈకేవైసీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. అలాగే మరొక మార్గం వచ్చేసరికి మీ గ్రామ వార్డు సచివాలయంలో ఈకేవైసీ స్టేటస్ అనేది చెక్ చేస్తారండి, అక్కడైనా సరే మీరు వెళ్ళి ఈకేవైసీ స్టేటస్ చూసుకోవచ్చు. ఇక 2వ పని మీరు చేసుకోవాల్సింది ఏంటంటే గ్యాస్ కనెక్షన్ కి సంబంధించి ఈకేవైసీ అయితే చెక్ చేసుకోవాలండి. సో ఎవరైతే గ్యాస్ సిలిండర్ కనెక్షన్ కలిగి ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే మీ యొక్క గ్యాస్ సిలిండర్ డెలివరీ ఏజెంట్ దగ్గర కానీ లేదా గ్యాస్ ఆఫీసులో కానీ ఈకేవైసీ అనేది చెక్ చేయించుకోవాలి. ఒకవేళ ఈకేవైసీ లేదనుకోండి మీ ఫేస్ అంటే ముఖాన్ని ఫోటో తీసుకొని గ్యాస్ డెలివరీ ఏజెంట్ అయితే మీకు ఈకేవైసీ చేస్తారండి. అలా కాకుండా మీరు గ్యాస్ ఆఫీస్కి వెళ్తే మీ వేలి ముద్రలు లేదా ఫేస్ స్కాన్ అయితే తీసుకొని మీకు ఈకేవైసీ అనేది పూర్తి చేస్తారు. సో ఇది చేసిన తరువాత మీ గ్యాస్ సిలిండర్ ఈకేవైసీ స్టేటస్ అనేది 48 గంటల సమయం తీసుకొని అప్డేట్ అయితే అవుతుంది. సో 48 గంటల తర్వాత యాక్టివ్ స్టేటస్లో అయితే చూపిస్తుందండి. కాబట్టి ఈకేవైసీ అనేది రేషన్ కార్డుకి ఉండాలి, అలాగే ఈ గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ఈ సబ్సిడీ డబ్బులు అయితే వస్తాయండి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఈ 3వ పని అనమాట. అదేంటంటే మీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు రావాలి. మరి మీ బ్యాంక్ అకౌంట్కి డబ్బులు రావాలి అంటే మీ యొక్క ఆధార్ కార్డుకి అలాగే బ్యాంక్ ఖాతాకి లింక్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. దీన్నే మనం ఎన్పిసిఎల్ లింక్ అని కూడా అంటాము. సో ఈ ఎన్పిసిఎల్ లింక్ అనేది లేకపోతే మీకు డబ్బులు రావండి. కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డు నెంబరు తర్వాత ఫోన్ నెంబరు ఈ 2 మీ బ్యాంక్ ఖాతాకి లింక్ చేసుకున్నట్లయితే ఆధార్ సీడింగ్ స్టేటస్ సక్సెస్ఫుల్ అని అయితే చూపిస్తుంది అనమాట. అప్పుడు ఏంటంటే మనకి ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తవుతుంది. మీకు అసలు ఎలాంటి బ్యాంక్ ఉన్నా సరే పర్వాలేదండి, దానికి ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటే చాలు, ఖచ్చితంగా ఈ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు అయితే మీకు పడతాయి. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే కొత్త బ్యాంక్ అకౌంట్ అయితే తీసుకోండి. సో మనకేంటంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అని ఉంటుందన్నమాట. సో అందరూ దాన్ని అయితే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే మనకి ఈ అకౌంట్ అనేది 100% సేఫ్, అలాగే
అకౌంట్ కూడా చాలా తొందరగా క్రియేట్ చేసేస్తారండి. అలాగే ఈ ఎన్పిసిఐ లింక్ అనేది మీకు అకౌంట్ క్రియేట్ చేసే టైంలోనే వాళ్ళు డైరెక్ట్గా లింక్ చేస్తారనమాట. సో తద్వారా ఏంటంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించి నిధులన్నీ సులభంగా మీకైతే ఈజీగా జమ అవుతాయి. సో విన్నారు కదండి, ఈ 3 పనులు మీరు ముందుగా పూర్తి చేసుకున్న తర్వాత ఈ 4వ సిలిండర్ని అయితే బుక్ చేసుకోండి. అప్పుడైతే మనకేంటంటే 24 గంటల్లోనే డబ్బులు అయితే ఖచ్చితంగా జమ అవుతాయి. మనకు గతంలో ఈ సబ్సిడీ కింద 930 రూపాయలు అయితే వచ్చేవండి. కానీ ఇప్పుడు 870 రూపాయలు మాత్రమే వస్తున్నాయి. కానీ గ్యాస్ సిలిండర్ ధర మాత్రం 930 రూపాయలు అయితే ఉంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం 60 రూపాయలు అయితే ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం 870 రూపాయలు అయితే ఇవ్వాలి. సో మొత్తంగా 930 రూపాయలు అనమాట. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు అయితే మనకి పడట్లేదు. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ కనెక్షన్స్ కలిగిన వారందరికీ ఈ సబ్సిడీ కింద 870 రూపాయలు అయితే పడతాయి. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 పనులు అనేవి అందరూ చేసుకోండి. అలాగే కొత్త గ్యాస్ కనెక్షన్ కోసం ఎవరైనా ఎదురు చూస్తూ ఉన్నట్లయితే, సో ఎవరైనా తీసుకోవాలి అనుకున్నట్లయితే వారికి కూడా అవకాశం అయితే ఉందన్నమాట. మీ గ్యాస్ కనెక్షన్ డిస్ట్రిబ్యూటర్ని అయితే కలవండి. మీ ప్రాంతంలోని గ్యాస్ ఆఫీస్కి వెళ్తే కొన్ని ప్రూఫ్స్ అయితే అడుగుతారండి. అవి మీరు సబ్మిట్ చేస్తే చాలన్నమాట, మీకు గ్యాస్ సిలిండర్ అనేది కనెక్షన్ అయితే ఇస్తారు. అలాగే మనకి పిఎం ఉజ్వల యోజన కింద కొత్తగా గ్యాస్ కనెక్షన్స్ పొందిన వారికి మొదటి గ్యాస్ సిలిండర్ అనేది ఉచితంగా ఇస్తున్నారు. సో ఇదైతే గమనించండి ప్రతి ఒక్కరు కూడా. మీరు ₹1 కూడా కట్టకుండానే మొదటి సిలిండర్ని అయితే ఉచితంగా పొందొచ్చండి. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుంచుకొని అప్డేట్స్ అన్ని చేసుకొని ఈ 4వ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఈ గ్యాస్ సబ్సిడీ డబ్బులు 870 రూపాయలు అనేవి మీ బ్యాంక్ అకౌంట్లోకి పడతాయి. ఆధార్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అప్డేట్ చేసుకోవాలండి. మనకేంటంటే ప్రతి 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మధ్యలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆధార్ అనేది అప్డేట్ చేసుకోవాలని మనకి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో చెప్పింది. అలాగే మీ యొక్క ఆధార్ కార్డుకి పాన్ కార్డుకి అయితే లింక్ అనేది ఉండాలన్నమాట. సో మనకి ప్రస్తుతానికైతే ఈ గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఈ పాన్ కార్డ్ అనేది ఎవరు కూడా ఇప్పుడైతే ప్రస్తుతానికైతే అవసరం లేదు. కానీ మనకి భవిష్యత్తు కార్యాచరణలో ఖచ్చితంగా దీన్ని అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఆధారు పాన్ కార్డ్ అనేది లింక్ చేసుకోండి. దాంతో పాటుగా ఆధార్ అనేది ఇప్పటి వరకు మీరు అప్డేట్ చేయకపోతే ఒక 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు దాటిపోతే అది మనకి భవిష్యత్తులో చాలా ప్రాబ్లం అవుతుందండి. కాబట్టి వెంటనే మీ యొక్క దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్కి అయితే వెళ్ళి వెంటనే మీ యొక్క ఫోన్ నెంబర్ కానీ మీ ప్రొఫైల్ ఫోటో కానీ అలాగే ఇంకా ఏమన్నా అప్డేట్స్ చేసుకోవాలంటే వెంటనే చేసుకోండి. మనకి 2వ సిలిండరు 3వ సిలిండర్ పంపిణీ చేసే టైంకి మనకేంటంటే ప్రభుత్వం కొన్ని విధి విధానాలు అయితే ప్రారంభించిందని చెప్పాను కదా. సో అదేంటంటే మనకి నేరుగా ఈ సబ్సిడీ డబ్బులను జమ చేయకుండా ప్రభుత్వం ఏం చేసిందంటే మీరు ఒకేసారి ఈ గ్యాస్ సిలిండర్స్ ని బుక్ చేసుకుంటే కార్పొరేషన్ వారీగా వీటిని లెక్కించి ఎవరు ఎంతమంది ఉన్నారు అనేది గుర్తించి దానికి తగ్గట్టుగా సబ్సిడీ డబ్బులను అయితే ప్రభుత్వం విడుదల చేసింది. సో అందుకనేసి చాలా వరకు కూడా కొంతమందికి మాత్రమే 2వ విడత 3వ విడత డబ్బులు అయితే పడ్డాయి. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సబ్సిడీ గ్యాస్ కనెక్షన్స్ కి సంబంధించి మరొక అప్డేట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఆదేశాలు అయితే జారీ చేసింది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఎలాంటి సందేహాలు ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేనైతే మీ అందరికీ రిప్లై ఇస్తానండి. సో ఇప్పటి వరకు చెప్పిన విషయాలన్నీ మీకు అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మరొకసారి వెనక్కి వెళ్ళి పూర్తిగా చూడండి. సో నేను ప్రతిదీ క్లారిటీగా చిన్నగా నెమ్మదిగానే చెప్పాను. అలాగే ఇంకొక విషయం, తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తే ఏంటంటే మరికొంతమందికి ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో అయితే వెళ్తుందనమాట. అప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు లైక్ చేసిన వెంటనే పక్కనే హైప్ అని ఉంటుందండి. సో దాన్ని నొక్కి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మన ఛానల్లో అయితే నేను ఎప్పటికప్పుడు మీకైతే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో వాటన్నిటిని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే గంట ఉంటుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్స్ ఆల్ అని ఉంటుందన్నమాట, దాన్ని నొక్కండి. సో అప్పుడు మాత్రమే ఎలాంటి వీడియోస్ నేను పెట్టినా సరే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే మీరు సమాచారం తెలుసుకోవచ్చు. అలాగే మీ స్నేహితులందరికీ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఇదండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.